ఓకే, ఫస్ట్ సీనియర్ మేడం కి అవకాశం ఇద్దాం. పుష్ప మేడం ఒకసారి అడ్మిట్ చేసుకోరా. మేడం ఒక 4 years నుంచి ఉన్నారు, మాతో పాటు ట్రావెల్ అవుతూనే ఉన్నారు. ఎక్స్ట్రా వేయించాకి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఫస్ట్ టైమే కదా మేడం? అడ్మిట్ వచ్చిందా? రాలేదా? సారీ. ఇప్పుడు వచ్చిందా మేడం? నాకు వచ్చింది. ఓకే, వేణుకు ఒకసారి మీరు హోస్ట్ ఇవ్వండి. ఆపరేట్ చేస్తారైనా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. నా వాయిస్ ఓకేగా సార్? ఓకే మ్యామ్. సార్ నేను సిస్టమ్ అయితే 4 సంవత్సరాల నుంచి నేను సిస్టమ్ లోనే ఉన్నాను. అంటే ఎప్పుడు నేను ఎగస్ట్రా రేంజర్కి రాలేదు, ఓన్లీ లైఫ్ స్టైల్ డే బేసిక్ ట్రైనింగ్ కే వచ్చాను. అయితే నేను ఫస్ట్ టైం అనమాట ఎగస్ట్రా రేంజర్కి వద్దాం ఒకసారి తెలుసుకుందాం. నేను టికెట్ తీసుకున్నాను. టికెట్ తీసుకున్నప్పుడు మా పరిస్థితి వేరుగా ఉంది. మేము ఈ మీటింగ్ వచ్చేటప్పటికి పరిస్థితి అంతా తారుమారైంది. అసలు వెళ్దామా వద్దా అని చాలా ఆలోచనతో మేము వచ్చామన్నమాట. వచ్చిన రోజు చాలా ఫీల్ అయ్యా, నేను అనవసరంగా ఇంత దూరం ట్రావెల్ చేశానేమో. అంటే అన్నయ్య తమ్ముడు ముందు వెళ్ళిపోయారు, అంటే హెచ్పిఎల్ క్వాలిఫై వాళ్ళు ముందు లైన్ లో కూర్చున్నారు, నేను బయట ఉన్నా. అంటే ఫస్ట్ టైం నేను మా వారితో బయటికి రావడం, నాకు అక్కడ ఏం తెలియదు. ఎక్కడ కూర్చున్నా బయటికి వెళ్ళండి అని పంపిస్తున్నారు. ఏంటి నేను ఇంత రాంగ్ స్టెప్ తీసుకున్నాను అని చాలా పెయిన్ అనిపించింది ఫస్ట్ రోజు అయితే. సెకండ్ రోజు అయితే నేను మీటింగ్ హాల్లోకి వచ్చాక ఆ 2 రోజులు నాకు మీటింగ్ మొత్తం విన్నాక నాకు విజన్ ఏంది అర్థమైంది సార్. ఇప్పుడు దాకా నేను సేఫ్ జోన్ లో అనమాట. ఓకే నాకు బానే ఉంది, నాకు తగ్గట్టుగా నేను బిజినెస్ చేస్తున్నాను, అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదులే, ఓకే నాకు బానే ఉంది కదా, అంత సీరియస్ గా ఎందుకులే, నేను ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నా అనమాట. ఎప్పుడు బయటికి రాకుండా. రిజల్ట్ కూడా నేను ఇంతవరకు నేను సుఖీభావాల్లో షేర్ చేయాలంటే అంత నాకు భయం మాట్లాడాలంటే. కాకపోతే నాకు అంత పెద్ద విజన్ చూశాక నేను గోల్ పెట్టుకున్నాను, నేను ఈసారి హెచ్పిఎల్ క్వాలిఫై రావాలి. అంటే ఇది నాకు ఈ న్యూట్రిషన్ ఎలా పరిచయం ఎంత ఇచ్చిందంటే నా ఫ్యామిలీ మొత్తం రిజల్ట్ ఇచ్చింది సార్. అందుకే నేను అంత దూరం ట్రావెల్ చేశాను. ట్రావెల్ చేసే రోజు కూడా నాకు ఇష్టం లేదు. అంటే నేను చెప్పాను కదా, టికెట్ తీసుకున్నప్పుడు పరిస్థితి వేరుగా ఉంది, వచ్చేటప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. అంటే మన కమ్యూనిటీ కాబట్టి నేను వివరంగా చెప్తున్నా, టైం ఉంది కాబట్టి. నేను చాలా ఆలోచించి వచ్చాను. కానీ వచ్చిన రోజు చాలా ఫీల్ అయ్యాను. తర్వాత రోజు 2 రోజుల తర్వాత చాలా నచ్చింది అనమాట. అంటే అక్కడ ఎలా చెప్పారంటే మనం అందరం అది పాటిస్తే ఎక్కడికైనా బాగుంటుంది సార్. చెప్పేది చేసేది ఒకటే ఉండాలి. మనం ఒకటి చెప్తే ఒకటి చేయకూడదు అనేది నాకు బాగా అర్థమైంది. నేనైతే గోల్ పెట్టుకున్నాను. అంటే నేను కూడా ఈసారి హెచ్పిఎల్ క్వాలిఫై అయ్యి నేను అనేది సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చి వర్క్ చేయాలని ఫిక్స్ అయిపోయా సార్. సూపర్ మేడం. దీనికి మీ రాత్రి సార్ కూడా అడిగారు, మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, దీనికి ఏ విధంగా మీరు అడుగైపోతున్నారు ముందుకి, హెచ్పిఎల్ కానీ మీరు బయటికి వెళ్ళి వర్క్ చేయడానికి సపోర్ట్ ఉండాలి కదా, దీనితో మీ ప్లానింగ్ ఏంటి? ఆల్రెడీ నేను ప్లానింగ్ స్టార్ట్ చేశాను సార్. నాకు హెచ్పిఎల్ కి ఆల్రెడీ 2 పీసీ 2 కోచ్లు అయిపోయారు సార్. ఇంకా నేను బయటకు వెళ్ళి వర్క్ చేయాలి అని మా వారు నేను డిస్కషన్ చేసుకొని ఇంకొంచెం వర్క్ చేయాలి, మనకు మనం సొంతగా ఆలోచించుకోవాలి. ఇప్పటి నుంచి సేఫ్ జోన్ కాదు, ఇదే ఎవరికి కష్టం కాదు. మనం అనుకుంటాం మనం ఏం చేయలేమని. ఇప్పటిదాకా నేను కూడా అలానే ఫీల్ అయ్యాను, బయటికి రాలేకపోయాను. అంటే నేను పెరిగిన వాతావరణం ఉన్న వాతావరణం ఇప్పటిదాకా వేరు బయటికి వెళ్ళలేదు ఎప్పుడు. అంటే బానే ఉందిలే, చిన్నగా మా తమ్ముడు ఉన్నారులే అన్న దాంతో నేను నా ఉన్నంతలో నేను చూసుకుంటున్నాను. కానీ ఇది కాదు విజన్. నాకు ఎక్స్ట్రా రేంజ్కి వచ్చాక నాకు అర్థమైంది మాత్రం ఇదే. ఇప్పటి నుంచి నేను మాట్లాడతా, రిజల్ట్ కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే ఏమైంది మనం చెప్పొచ్చు, మనకు వచ్చిన రిజల్టే మనం చెప్పాలి. కాబట్టి అక్కడ నేర్చుకునే మనం ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది సార్. అంటే నాకు ఎక్కడ నచ్చిందంటే చెప్పేది చేసేది ఒకటే ఉండాలి. అదొక్కటి మనం పాటిస్తే చాలు, ఎక్కడికైనా మనం వెళ్ళగలం. అది నచ్చింది సార్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యువర్ ఫీడ్బ్యాక్. నేను కూడా నోట్ చేసుకున్నాను మేడం గారు చెప్పింది. నోట్ చేసుకుంది ఎందుకంటే ఈసారి మేడం గారికి ఎప్పుడైనా గుర్తు చేయడానికి హెల్ప్ అవుతుంది అనేది నేను రాసుకుంటున్నాను, నోట్ చేసుకుంటున్నాను. ఇంకొక మాధవి మేడం, మీరు ఒకసారి అడ్మిట్ చేసుకోండి. ఒకసారి మాట్లాడు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. నేను అంటే సేమ్ మేడం చెప్పినట్టుగానే మీరు తీసుకోమంటేనే కొంచెం ఆలోచించే తీసుకున్నాను. అయితే ఫస్ట్ రోజు మేము పుష్ప మేడం మేము కలిసే ఉన్నాము. అయితే బాధ వేసింది ఆ రోజు మాత్రం వాస్తవంగా. ఎస్బిఎల్ అంటే ఏంటో కూడా అంటే చెప్పారు, కానీ అంతగా తెలియదు. మీరు క్లాసుల్లో చెప్తుంటే విన్నాం, కానీ
ఇంత ఇదిగా ఉంటది అనేది చూస్తేనే అర్థమైంది. ఆ రోజు అయితే మాత్రం అలా క్వాలిఫై వస్తే బాగుంటది, లేదంటే లేదు అన్నట్లు అనిపించింది ఆ రోజుకి వచ్చేసి. తర్వాత ఆ 2 రోజులు విజయం చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కో పాయింట్ చెప్పారు సార్. అవి చాలా బాగా, అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మానుకొని దీనిలోకి వచ్చి భార్యాభర్త కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మానుకొని చేస్తున్నారు. ఇది మనం ఆలోచిస్తాము. అంటే మామూలుగా మనం ఇళ్లలో ఉన్నా గానీ ఏముంది, బయటికి వెళ్ళి ఏం చేస్తాం, మన వల్ల కాదు. నాకు కూడా అనిపించింది, అంటే ఏంటంటే ఏముంది, నెలకు 10,000 వస్తే చాలు, ఇంట్లో వాడుకోవటానికి వస్తే చాలు, మిగలపోయినా గానీ అన్నట్టుగానే నేను ఉన్నాను. ఇక్కడ నుంచి మెల్లిగా ఎస్పీఎల్ క్వాలిఫై అవ్వాలి. ముందు మా హస్బెండ్ ను కొంచెం మెల్లిమెల్లిగా తీసుకొని రావాలి దీనిలోకి. ఎందుకంటే లేడీగా కొంతవరకే చేయగలం మనం, కొంతవరకు. కాబట్టి ఆయన సార్ అనేది కొంచెం ఇన్వాల్వ్ అయితే బాగుంటది అనేది నాకు అనిపించింది. ఈసారి మా సార్ని తీసుకొని ఒక పెద్దని తీసుకొని రావాలనుకుంటున్నాను. విజన్ అనేది అంటే ఏంటంటే ఎప్పటికైనా, అంటే మా పిల్లలు కూడా దీనిలో చేయొచ్చు కోచ్లుగా. ఎంత చదివించి ఏ ఉద్యోగాలు చేయించినా గానీ అసలు ఆ చెక్కులు చూస్తే నిద్ర పట్ల నాకు 2 రోజులు నేను అసలు ఆలోచించా. ముందు మెయిన్ అసలు ఏంది సమస్య, ఏంది, ఎంతమంది జనం ఏంది, మనం చూస్తుంటే సైడ్ ఎఫెక్ట్ అది ఇది అంటున్నారు. వీళ్ళని చూస్తే ఇక్కడ ఓన్లీ సూపర్వైజర్లు ఎబోనే ఉన్నారు అక్కడ. అంటే వాడేవాళ్ళు వీళ్ళు కాదు, 42% వీళ్ళు కాదు, సూపర్వైజర్ ఎబో వాళ్ళే ఇంతమంది ఉన్నారు. ఇక వాడేవాళ్ళు ఇక తీసుకుంటే అసలు ఎంతమంది ఉంటారు అనేది నాకు అదేనేది ముందు ఆ జనాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. వాస్తవంగా ఇంతమంది వాడినప్పుడు మనం ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు ధైర్యంగా అనేది. ఇది ఒక పెద్ద సంస్థ, ఇది ఒక పెద్ద కంపెనీ అసలు ఇది అని. ఆ చెక్కులు కూడా అసలు మన ఆస్తి అంత అమ్మినా 1,20,00,000 ఉండదు వాస్తవంగా అయితే. అలాంటిది వాళ్ళు ఒక నెలకే తీసుకుంటున్నారు ఇన్కమ్ అనేది. అవి అసలు నిజంగా 2 రోజులు అయితే నాకు నిద్రే పట్టలేదు. తర్వాత ఇక వచ్చిన కాడ నుంచి కొంత అమల్లో పెట్టాలనేది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. సూపర్, వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్. ఇంకొక చిన్న మేడం గారు చెప్పారు కదా, మేడం గారు చెప్పిన దానికి చిన్న పాయింట్ చెప్తాను. ఇందిరా మేడం అని చెప్పి ఇంట్లో పెట్టుకొని ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అందరికీ అన్మ్యూట్ అవుతుంది డైరెక్ట్ గా. ఓకేనా? ఇంకా చాలా మంది రాలేదు, ఇన్వైట్ చేసుకోండి త్వరగా. హెల్ప్ అవుతుంది, మీకే హెల్ప్ అవుతుంది, మీ కింద ఎవరైతే కోచెస్ ఉన్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మేడం గారు అన్నారు, అక్కడ మనం ఎంట్రీ అవడానికి ఓన్లీ సూపర్వైజర్ నుంచే పొజిషన్, ఆ సూపర్వైజర్ కే ఆ అర్హత అన్నమాట. ఎందుకోసం అంటే ఆ సూపర్వైజర్ కే ఎలిజిబిలిటీ ఇచ్చింది కంపెనీ. ఎందుకంటే సూపర్వైజర్ పొజిషన్ అనేది మన హెర్బల్ లైఫ్ కంపెనీలోనే ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అన్నమాట. ఎవరికైనా 50% హోల్డర్స్ కే అవకాశం ఇస్తుంది ఎక్స్ట్రా వేగింజాకి. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు ఇప్పుడు 3 ఈవెంట్స్ జరిగినాయి, 3 ఎక్స్ట్రా వేగింజర్స్ జరిగినాయి. మనం 3వ ఎక్స్ట్రా వేగింజాలో మనం ట్రైనింగ్ అయ్యాయి, అవునా కదా? నేను 2 ఎక్స్ట్రా వేగింజర్స్ అని అనుకున్నాను, కానీ 3 ఎక్స్ట్రా వేగింజర్స్. అక్కడ పైన ఎక్కే స్పీకర్స్ మొత్తం రాయ్ గారు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంకా వాళ్ళు 3 ఎక్స్ట్రా వేగింజర్స్ కంటే నాకు అర్థం కాల. నేను 2నే అనుకున్నాను, కానీ 3 ఎక్స్ట్రా వేగింజర్స్ జరిగాయి. ఢిల్లీలోనే 2 ఎక్స్ట్రా వేగింజర్స్ జరిగాయి, మనది బెంగళూరు ఎక్స్ట్రా వేగింజర్ అంటే 3 ఎక్స్ట్రా వేగింజర్స్ జరిగాయి. ఇక్కడ బుక్ లో కూడా ఇచ్చారు, మనకి కంపెనీ బుక్ పంపించింది. ఈ బుక్ లో కూడా ఈవెంట్స్ ఎలా ఉందో అనేది బుక్ మనకి ఇచ్చి పంపించింది కంపెనీ ఆల్రెడీ, అవునా? ఓకే, వేణుగోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి, మీకు ఆల్రెడీ అన్మ్యూట్ ఆప్షన్ డైరెక్ట్ గా ఉంది కదా, ఆ ఆప్షన్ చేసుకొని మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. నాకు ఎక్స్ట్రా వేగింగ్ అనేది నాకు ఫస్ట్ ఈ సీడ్ అనేది అంటే నాకు థాట్ అనేది వచ్చింది మా కోచ్ కార్తిక మేడం గారి వల్ల. రాశిరాజు ఉన్నప్పుడు నేను కస్టమర్ గా ఉన్నాను. ఓకే, ఎక్స్ట్రా వేగింగ్ దాకా వాళ్ళు పోయించిన తర్వాతే నన్ను కోచ్ ఆప్షన్ అనే థాట్ నాకు వచ్చింది. అంటే వాళ్ళు నన్ను పుష్ చేశారు, రామకృష్ణ సార్ వస్తున్నారు, అది అంతా అయిపోయింది. అంటే నేను అప్పుడు కస్టమర్ గా ఉన్నాను. 1 year నేను హెచ్ఎల్ క్వాలిఫై అయ్యాను. నాకు చాలా స్ట్రగుల్స్ అయ్యాయి, అంటే హెచ్ఎల్ ఎలా క్వాలిఫై అవ్వాలనే దాంట్లో నాకు క్లారిటీ లేక, ఇంకా జనవరి ఉందనుకో నేను మైండ్ లో ఉండి హెచ్ఎల్ క్వాలిఫై అవ్వడం అనేది నాకు పెద్ద టాస్క్ అయినప్పుడు చివరి ఒక్కరోజు తెలిసింది, ఒక్కరోజు అన్ని చేయాల్సి వచ్చింది. చేయడం వల్ల హెచ్ఎల్ ప్రాపర్ క్వాలిఫై అయ్యాను. నాకు క్వశ్చన్ చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది.
నేనైతే సిస్టమ్ ఫాలో అయ్యా సార్, సిస్టమ్ చెప్పినట్టు ఫాలో అయ్యా. కానీ నేనైతే ఫాలో అయ్యానో అది నాకు 100 అంటే 100 రెట్లు నాకు తిరిగి వచ్చింది సార్. అంటే నేను ముందుకెళ్ళి కూర్చోవడం అండ్ అక్కడికి వెళ్ళిన ప్రెసిడెంట్ టీమ్స్ తో మాట్లాడడం, ఆ బిగ్ విజన్ అనేది చూడడం. అంటే ఫస్ట్ రోజు నేను యాక్చువల్ గా ఈ లీడర్షిప్ ట్రైనింగ్ క్వాలిఫై అవ్వలేదు సార్. నేను HPL యాక్టివ్ సూపర్వైజర్ క్వాలిఫై అయ్యాను. మధ్యలో వచ్చాను 12-30కి వచ్చాను. అప్పుడే చంద్రశేఖర్ సంఘ ట్రైనింగ్ సార్. ఆ చివరి 15-20 మినిట్స్ నాకు అర్థమైంది ఏంటంటే, మనము అంటే చైర్మన్ క్లబ్ అయితే ఉన్న బెనిఫిట్స్ చెప్పారు. ఆ బెనిఫిట్స్ ఉన్నప్పుడు అంతమంది అంటే మనం నాకు లాంగ్ డ్యూరేషన్ లాంగ్ ఉన్నది ఏంటంటే మనం ప్రెసిడెంట్ టీమ్ అవ్వచ్చు అనే థాట్ ఉండేది. తర్వాత ఖచ్చితంగా మన చైర్మన్ క్లబ్ అవ్వచ్చు, మన ఎబ్బా లైఫ్ లాంగ్ ఉండాలి అంటే మనం ఒక లైన్ నాకు బాగా నచ్చింది సార్. ఏదో పార్ట్ టైం ఫుల్ టైం కాదు, మన లైఫ్ లాంగ్ చేసేది ఎబ్బా లైఫ్ అనే లైన్ నాకు బాగా నచ్చింది. అది నేను చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఇప్పుడు ఫుల్ టైం చేయట్లేదు, నేను పార్ట్ టైం గా చేస్తున్నాను. ఎందుకంటే నాకున్న కన్స్ట్రైన్స్ నేనున్న చేసే వర్క్ దాన్ని బట్టి నేనైతే ఇప్పుడు పార్ట్ టైం చేస్తాను. బట్ ఇంకా చాలా మెరుగ్గా చేసుకోవాలి, టీమ్ కి ఎలా వర్క్ చేసుకోవచ్చు. సేమ్ ఎఫ్ఎస్ సుధీర్ సార్ కూడా చెప్పారు, మీ ఫస్ట్ లైన్స్ ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి, కస్టమర్ ని తీసుకోవాలి, వాళ్ళని కోచ్ చేసుకోవాలి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్ మీద నేను గట్టిగా కూర్చోవాలి. ఇనిషియల్ గా 6 months నాకు వచ్చారు వెళ్ళిపోయారు సార్. నాకు ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. నాకు అర్థమైన దాంట్లో ఒక క్లబ్ ఉంటే అది ఇంకా వేరు. నాకు ప్రసాద్ సార్ చెప్పిన ట్రైనింగ్స్ మొత్తం మీద ప్రసాద్ సార్ చెప్పింది నాకు బాగా కనెక్ట్ అయ్యాను సార్. ఒక క్లబ్ ని ఎలా చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు వెయిట్ బరువు తగ్గడానికే రారు అని. 3 years అంతకుముందు పూర్ణ సార్ చెప్పింది వింటా ఉండేవాని. ఆ రెడ్డి అనే అతను 3 years ఓన్లీ షేక్ ఆడడానికి క్లబ్కి వస్తాడు. అది చూస్తే షాక్ అయినా, ఏంటి గేమ్ పని ఈ రోజులు ఉన్న అవసరం అనే మైండ్ సెట్ ఉండేవాడు అంత ముందు. మనం ప్రశాంత్ ఇంట్లో తాగొచ్చు కదా అనుకునేవాడిని. కానీ ప్రసాద్ సార్ చెప్పింది అంటే ఆయన ఆర్గనైజేషన్ లో 15 సంవత్సరాల నుంచి 3 ప్రతిరోజు వస్తున్నారంట. 15 అలా మనకు అవుతానికి ఈయనంత టాలెంట్ ఉందని ఎవరు అనుకోరు పుస్తకాన్ని పైన చూస్తే. కానీ ఆయన మాట్లాడేటప్పుడు ఆయన స్పీచ్ నాకైతే మైండ్ బ్లాక్ అయ్యింది సార్. అంటే ఎలా అంటే ఒక పుస్తకం తెలిసి చెప్పినట్లు. రవిసుందరం సార్ చెప్పింది కూడా చివరిలో ఆయన చెప్పిన 2 నాకు బాగా నచ్చేస్తారు. ఒక్కటే లాస్ట్ క్వశ్చన్, ఎవరైనా ఎక్స్ట్రా చేసినా, ఎవరైనా అటు ఇటు తిరిగినా ఒకటే ఒక క్వశ్చన్ అడగమన్నాడు, నీ వెయిట్ ఎంత, నీ కస్టమర్స్ ఎంతమంది. ఇది నేను బాగా నాకు హెర్బలైఫ్ నాకు నచ్చింది. ఇదే మనం ఐడియల్ వెయిట్ లో ఉండాలి, మనం కట్టుగా ఉండాలి. మనం తప్పు చేసి భిన్నం కట్ చేయమంటే ఎవరు చేయరు, అది తెలిసిందే. అండ్ మన కస్టమర్స్ ఎంతమంది, మన కస్టమర్స్ లేకుండా అడాప్ట్ చేసిన ఉపయోగం ఉండదు. ఈ 2 నేను బాగా స్ట్రాంగ్ గా డీప్ గా నేను చేద్దాం అనుకున్నాను సార్. నా కస్టమర్స్, నా రిజల్ట్ ఇది చేసి ఆటోమేటిక్ గా నాకున్న దాంట్లో నేను మా వైఫ్ ఇద్దరు చేస్తాము. అంతకుముందు నేను ఒక్కడే చేసేవాను సార్. మా వైఫ్ కూడా ఇప్పుడు యాక్టివ్ ఉంటున్నారు. అండ్ HPL నాకు టికెట్స్ రిటర్న్ వస్తాయి మనీ అని కూడా నాకు తెలియదు. డైరెక్ట్ గా సుధీర్ సార్ టికెట్లు బుక్ చేసుకుని చేశాను, అయిపోతాయని భయంతో ఫస్ట్ చేసుకుని నేనే మన స్విగ్గీ బాక్స్ సిస్టమ్ మొత్తం మీద చేయగా ఏమన్నా పూర్ణ సార్ ఎక్కడ సార్ ఫోన్ చేసి నీకు ఫ్రీగా వస్తాయి కదా అందుకే చేశాను. పూర్ణ సార్ హెచ్డీ చేశారు. నాకు తెలుసు నాకు డబ్బులు ఎందుకు వస్తాయని. బట్ నేనైతే టికెట్ బుక్ చేసుకున్నా. వెళ్ళాలి, ఎక్స్ట్రా నాకు వెళ్ళాలనుకున్నా. నాకున్న థాట్స్ వేరు, వెళ్ళొచ్చాక ఫుల్ థాట్స్ వేరు. అంటే చాలా పాజిటివ్ ఉంది సార్. అంటే ఒక హెర్బల్ లైఫ్ చేసుకుంది మనం చేసుకుంది కరెక్టే. ఇన్నాళ్ళు మనం చేసింది ఏదో కామెడీ షో కోసం చేసాము, రియల్ గా చేసే చాలా ఉంది. 26 years చూడడం అంటే చాలా ది గ్రేట్ అనేది నాకు బాగా పడిపోయింది సార్. నాకైతే స్ట్రాంగ్ పాయింట్ చాలా దొరికాయి. అసలు నాకు అంత సూపర్ గా ఫాస్ట్ వెళ్ళిపోయింది. ఇంకా రాసుకోవడం కూడా టైం లేదు. అవన్నీ ఈ రోజు మొత్తం అనలైజ్ చేసుకున్నాను. ఇంకా చేసుకోవాలి, దాని గురించి ఇంకా వర్క్ చేసుకోవాలి సార్. నేను అయితే నాకు అసలు పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. ఫస్ట్ ఎక్స్ట్రా వేగించా అండ్ ముందు కూర్చొని HPL క్వాలిఫై కూర్చోండి ఇంకా చాలా నచ్చింది. నేను ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా వేగినాకు వస్తే HPL క్వాలిఫై వస్తాను, లేకపోతే అసలు నేను రాను. ఖచ్చితంగా నాది HPL ఇప్పుడు 47% అయిపోయింది సార్. ఈ 2 months 47% అయిపోయింది నాది. చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్ సూపర్, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్, యువర్ ఫ్యూచర్ గ్రోత్. ఎందుకంటే ఆల్రెడీ సార్ ఒక ఐటీ అమ్మాయి, నేను ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఇటు పక్క నేను గమనిస్తూనే ఉన్నా. సార్ సుధీర్ సార్ అరిసినప్పుడు నేను గమనిస్తూనే ఉన్నాను. ఒక పక్క ఇలా పెట్టుకొని మాట్లాడుతూనే ఉన్నాడు. తన ప్రాబ్లం ఆయనకు తెలుసు, నేను గమనించాను. నా ముందు కాలుని ల్యాప్టాప్ లో కాలుని, ఈ పక్క ల్యాప్టాప్ ఇది ఉంది. ముందు ఒక కస్టమర్ వచ్చారు సార్, 4 రోజులు అయింది. వాళ్ళు వచ్చి 10 రోజులు 4 రోజులు తగ్గారు. వాళ్ళకి నైట్ షేక్ తాగాలి, నేను క్లబ్ వచ్చి తాగుతాను మాట్లాడుతున్నారు. వాళ్ళు వెళ్ళమంటే బాగోదు. 3 నాకు చేయడం నాకు పెద్ద ఖర్చు అయిపోయింది సార్. తిట్టాడు అయినా కానీ నా సిచ్యువేషన్ అలా ఉంది సార్. అప్పుడు నేను ఏది కాదనలేను, అందుకు అలా ఉన్నా సార్. అది దాని గురించి చెప్తున్నాను. దాని గురించి మనం ఫీల్ అవ్వాల్సిన పనులు అంటే మన ముందు ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. దాని గురించి చాలా మంది ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వకూడదు. అది మిమ్మల్ని అన్నారా, వేరే వాళ్ళని అన్నారా, అది మనకు తెలుసు కదా. మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నామో అది అవతలకు తెలియదు. అందుకనే ఒకేసారి అన్ని దగ్గర ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటది.
దానికి ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు. చాలా అంటే చాలా సక్సెస్. అంటే ఆ కమిట్మెంట్ తో ఉండి కూడా అవతల కాళ్ళు ఉండి కూడా యువతల సార్ పిల్లలు మాట్లాడారంటే బెస్ట్ కమ్. చాలా అంటే చాలా బెస్ట్. ఇప్పుడు దాకా ఎవరు లేరు ఇక్కడ ఫోన్ అక్కడికి వెళ్ళిపోతారు, అసలు పట్టించుకో. అవునా కదా, చాలా మంది పట్టించుకో. ఫోన్ ఎందుకు ఉందో తెలియదు, ఆ వీడియో ఎందుకు ఆన్ చేసా కూడా తెలియదు. చాలా మంది ఉపయోగం ఉంటుంది కదా, చాలా మంది చాలా డెడికేషన్ అనమాట. వేణుగోపాల్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. కొన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను కదా, నేను చాలా నేర్చుకుంటున్నా. అంటే ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి ఫస్ట్ థింగ్. ఒక కమిట్మెంట్. ఇక్కడ కాల్ ఉంది, ఉన్నారు, అటు పక్క కాల్ ఉంది, దాన్ని కూడా కవర్ చేయగలుగుతున్నారు. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు? ప్రసన్నంజిరెడ్డి గారు ఫ్రీనా సార్? ఏమన్నా వర్క్ ఏమన్నా ఉందా? మీరు కూడా కొత్తగానే కదా? ఓకేనా? ఓకే, వేరే వాళ్ళతో మాట్లాడిస్తాను. ఓకే, ఇంకెవరున్నారు కొత్త వాళ్ళు? కొత్త వాళ్ళు ఎవరు లేరా? సరే, ఓకే. పాత వాళ్ళు ఫస్ట్ టైం కాకుండా సెకండ్ టైం ఎక్స్ట్రా వేయించాకి, థర్డ్ టైం ఎక్స్ట్రా వేయించాకి, ఫోర్త్ టైం ఎక్స్ట్రా వేయించాకి మాట్లాడచ్చు. ఇది మన సిస్టమ్. ఉన్నారా లేరా? టైం కూడా క్లోజ్ అయిపోతుంది. త్వరగా హ్యాండల్స్ చేస్తే, ఎందుకంటే మీకు ఈ కాల్ పెట్టింది నిన్న అవకాశం రాలేదు. నిన్న చాలా మంది అవకాశం రాలేదని కొంచెం ఫీల్ అయి ఉంటారు. అందుకనే ఈ కాల్ పెట్టడం జరిగింది. ఈ కాల్ కి మీరు కొంచెం రెస్పాండ్ అవుతే చాలు. ఓకే, శ్రీహరి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీహరి గారు. సార్ నేను ఎక్స్ట్రా ఇండియాకి సెకండ్ టైం సార్. లాస్ట్ టైం వచ్చేసరికి హెచ్పిఎల్ క్వాలిఫై అయ్యి వచ్చాను. సో లాస్ట్ టైం హెచ్పిఎల్ క్వాలిఫై అవ్వలేదు సార్ యాక్చువల్లీ నాకు. అండ్ అటెండ్ అవ్వడానికి కూడా నన్ను ఎంట్రీకి ఛాన్స్ లేదు. సో నాది కాదు అసలు యాక్చువల్లీ, డాడీ ఐడి అవ్వటం వల్ల ఎంట్రీ అవ్వడానికి నన్ను ఎంట్రీ చేయనీయలేదు. సో ఇండైరెక్ట్ గా వెళ్ళాను లోపలికి, అంటే డాడీ ఐడి కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయాను. సో నాకు ఏమైందంటే, నాకు ఆ ఫీల్ ఎలా ఉందంటే, అసలు ఆ ఫీల్ నాకు నచ్చలేదు ఫస్ట్ థింగ్ లోపలికి వెళ్ళాలంటే. బట్ ఆ ట్రైనింగ్ మాత్రం నేను విన్నాను, ఆ ట్రైనింగ్ చాలా వాల్యుబుల్. సో నెక్స్ట్ టైం హెచ్పిఎల్ క్వాలిఫై అయ్యి వద్దాం అనుకున్నాను. ఈసారి మాత్రం హెచ్పిఎల్ క్వాలిఫై అయ్యి ఆ ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. సో ప్లెజెంట్ ట్రైనింగ్ తీసుకోగలిగాను. సో నేనేం నేర్చుకోగలిగానంటే సార్, ఎక్స్ట్రా ఇండియా నుంచి ఫస్ట్ రోజు లీడర్షిప్ ట్రైనింగ్ జరిగింది సార్. లీడర్షిప్ ట్రైనింగ్ లో మెయిన్ థింగ్ ఒకటి జ్ఞానదాస్ గారు చెప్పింది ఏంటంటే, మనం ఏం చేస్తామో మన డౌన్ లైన్స్ తో కూడా అదే వర్క్ చేయించగలగాలి. లైక్ వీ హ్యావ్ టు షో అవర్ యాక్టివిటీస్. మన యాక్టివిటీస్ ని ప్రతి ఒక్కటి మనం ఏ వర్క్ చేసినా సరే గ్రూప్ లో పోస్ట్ చేస్తూ అది చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తూ ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్ చూస్తూ ఉంటారు, ఆ తర్వాత చేయడం స్టార్ట్ చేస్తారు. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సార్. అండ్ ఇంకొకటి మనకి వచ్చేసరికి మెయిన్ ఒక డ్రీమ్ అనేది ఉండాలి. దానికి యాక్షన్ ప్లాన్ తోడైతేనే మన సక్సెస్ వస్తుంది, డెస్టినేషన్ కి రీచ్ అవుతాము. అదొక పాయింట్ బాగా నచ్చింది. నా నెక్స్ట్ గోల్ వచ్చేసరికి Flex 45 90 days ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే ఇప్పుడు మామూలుగా ఇంతకుముందు 45 days అట్లా పెట్టుకునే వాళ్ళం, లైక్ 30 days పెట్టుకునే వాళ్ళం. టూ టైమ్స్ లైక్ 90 days అట్లా కన్సిస్టెంట్ గా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు సీ మై సక్సెస్ ఇన్ ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి నా గోల్ వచ్చేసరికి సార్, నెక్స్ట్ థింగ్ నేను హెచ్పిఎల్ క్వాలిఫై అవ్వాలి. అండ్ నా డౌన్ లైన్ లో ఒకళ్ళని హెచ్పిఎల్ క్వాలిఫై చేసి తీసుకొని రావాలి. అండ్ 5 సూపర్వైజర్స్ నా కింద ఎక్స్ట్రా ఇండియాకి క్వాలిఫై అవ్వాలి. సూపర్, వెరీ గుడ్. ఫస్ట్ వచ్చేసరికి డౌన్ లైన్ హెచ్పిఎల్ ఒకటి కావాలి, ఒక 5 సూపర్వైజర్స్ ఎక్స్ట్రా వేగంజాకి రావాలి. సూపర్ గుడ్, సూపర్, వెరీ గుడ్. దీనికి కూడా మీరు చెప్పారు, దీన్ని ఒక నోట్బుక్ లో రాసుకొని ప్రతిదీ చూసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా వేగంజాకి ఆ క్వాలిఫికేషన్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ఇందాక మేడం గారు మాధవి మేడం గారు చెప్పారు కదా, ఇక్కడ మనం ఓన్లీ ఒక కస్టమర్స్ ని, ఒక పీసెస్ ని, ఓకేనా, ఒక అసోసియేషన్ మాత్రమే చూడగలుగుతాం. ఎక్కడ మన గుంటూరు లైఫ్ స్టైల్ కావచ్చు, కొంతమంది ఇక్కడ మన సరౌండింగ్స్ కావచ్చు. ఇప్పుడు మనకి FPBS ఉంది, FPBS కావచ్చు. ఓన్లీ ఇక్కడ అసోసియేట్స్ మాత్రమే చూడగలుగుతాం. ఎస్ఆర్లో మీరు
యాజ్ ఎ సూపర్వైజర్ గా మీకు బ్రెయిన్ లో ఒక విజన్ రావాలి అన్నా సరే ఎక్స్ట్రా వేగంగా ఇస్ ద గోల్. ఎక్స్ట్రా వేగంగా తర్వాత మీ గోల్ ఏదైతే ఉండాలి అంటే ఎల్డిఆర్ ఉండాలి, అంటే లీడర్షిప్ ట్రైన్. అది లీడర్షిప్ క్వాలిటీస్ కి ఇచ్చే ట్రైనింగ్ సూపర్ గా ఉంటది ఎల్డిఆర్ కి. అంటే ఆ క్వాలిఫికేషనే చాలా మోస్ట్ పవర్ఫుల్. యాక్టివ్ వరల్డ్ టీమ్ కి ఓన్లీ ఆ పాసిబిలిటీ ఇస్ ద యాక్టివ్ వరల్డ్ టీమ్. ఓకేనా? ఆ వరల్డ్ టీమ్ కూడా ఆ ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ వన్ ఆఫ్ ది థింగ్ యాక్టివ్ వరల్డ్ టీమ్ కే ఆ పాసిబిలిటీస్ క్రియేట్ చేసింది కంపెనీ. అంటే కంపెనీకి ఏ గ్రేడ్స్ కి వాళ్ళ గ్రేడ్ కి తగ్గట్టుగా డిజైన్ చేయగలగా స్థితి వాళ్ళు ఎప్పుడో తెచ్చేసుకున్నారు. కానీ దీంతో పాటుగా మన కంపెనీ ఆ విజన్ ని చూడగలుగుతాం. ఎందుకంటే ఎక్స్ట్రా వేగించాలనే చూడగలుగుతాం. ఎందుకంటే కొన్ని కంట్రీస్ నుంచి కంట్రీస్ కాదు, కొన్ని మనకి దేశాల నుంచి వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు కేరళ కావచ్చు, ఇలా రావటం వల్ల వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, ఏ పర్పస్ మీద వాళ్ళు ఏ విధంగా వర్క్ చేస్తున్నారు. ఒక చిన్న పాయింట్, చాలా మంది డూప్లికేషన్ ఇస్తే క్లబ్ ఎవ్రీథింగ్ ఎవరు చెప్పినా క్లబ్బే చెప్పారు. ఎందుకు క్లబ్బే చెప్పారు? ఇంతకు ముందు కరోనాలో మేము పుట్టాము. కరోనాలో ఓన్లీ జూమే నడిచింది. దానికి ముందు క్లబ్బే. వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణం క్లబ్బే. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ బిఫోర్ క్లబ్బే. ఆ క్లబ్ ను ఎప్పుడైతే వాళ్ళు డూప్లికేట్ చేస్తున్నారో, క్లబ్ లో ఎప్పుడైతే కస్టమర్స్ ని కూర్చోబెట్టుకుంటున్నారో, క్లబ్ లో ఎప్పుడైతే కోచెస్ ని కూర్చోబెట్టుకుంటున్నారో అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. ఓకేనా? అర్థమైందా? మీ క్లబ్ మోస్ట్ పవర్ఫుల్. చాలా అంటే చాలా లాజిక్ గా చెప్పారు క్లబ్ గురించి కూడా. ఓకేనా? ఇంకా యోగి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ యోగి సార్. థర్డ్ టైం నేను ఎక్స్ట్రా వేగంగా రావడం. సో ఎప్పుడు వచ్చినా కానీ వావ్ అన్నట్టు ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఆక్సిజన్ లాంటిది మీటింగ్ అనేది. ఇది రావటం వల్ల నా మైండ్ ఏం ఓపెన్ అయింది అంటే, నేను నా ఫ్రెండ్స్ని చాలామంది ఇన్వైట్ చేస్తున్నాను. బట్ వాళ్ళు చెప్పే రీజన్స్ వల్ల, వాళ్ళ యొక్క చెప్పే మాటల వల్ల వాళ్ళని లిమిట్ చేస్తున్నాను. అంటే విజన్ ఏదో ఒక మీటింగ్ తీసుకొస్తే నా మైండ్ ఓపెన్ అయింది. అదేవిధంగా వీళ్ళకి చూపిద్దాం అనుకుంటే వాళ్ళ కారణాల వల్ల నేను వాళ్ళని లిమిట్ చేస్తున్నాను. అరే నాలాగే నా ఫ్రెండ్స్ కూడా చూస్తే బాగుండు కదా అని చెప్పేసి అనుకున్నాను. అదేవిధంగా నా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంతవరకు నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, నాకు ఒక సిస్టర్ ఉంది. సో వాళ్ళని ఎప్పుడు మా అమ్మ నాన్న కూడా ఎప్పుడు నేను లైఫ్ స్టైల్ డే కానీ ఈవెంట్లకు కానీ నేను చూపిలా. సో ఖచ్చితంగా మా అన్నయ్యని మా అక్కాయిని ఖచ్చితంగా ఇందులోకి తీసుకురావాలని చెప్పేసి అనుకున్నాను. సో దాంతో మా అప్లయన్స్ని కూడా హెల్ప్ అడిగాను, ఒకసారి వచ్చి మాట్లాడండి అని చెప్పేసి. అండ్ అదేవిధంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా సరే నేను హెర్బల్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఎప్పుడూ 5,000 వాల్యూమ్స్ చేయలేదు. ఎవరైనా చేయమని చెప్పేసినా అని అడిగినా కానీ, అప్లయన్స్ అడిగినా కానీ మన వల్ల ఆడవుతుంది 2,500 వాల్యూమ్స్కే నేను ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి అవుతున్నాను. ఈ మీటింగ్లో విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే, చాలామంది చెప్పారు నేను పర్సనల్ వాల్యూమ్స్ 10,000 చేస్తున్నాను, 15,000 చేస్తున్నాను, 20,000 చేస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. సో నేను అప్పుడు నా మైండ్ ఓపెన్ అయింది ఏంటి అంటే, సో వాళ్ళకి 24 గంటలే, మనకి 24 గంటలే. సో వాళ్ళకి అవయవాలు మనకి ఒకటి ఈక్వల్. సో వాళ్ళు ఎందుకు చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాము? సో ప్లాన్ అనేది మనకు ఆ విధంగా పెద్ద ప్లాన్ అనేది పెట్టుకోలేదు. అండ్ అదేవిధంగా యాక్షన్ కూడా ఆ విధంగా చేయట్లేదు. సో దట్స్ వై మనకి రిజల్ట్ కూడా ఆ విధంగా లేదు. అంటే మన మైండ్లో అనుకోవట్లేదు. ఎప్పుడు అడిగినా కానీ లేదు నా వల్ల అవ్వదు అన్నట్టు చెబుతున్నాను. సో అది తీసేసి బౌండరీస్ లేకుండా నా టీంకి నేను ఇన్స్పిరేషన్ ఉండేలాగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అప్లయన్స్ దగ్గర కూర్చొని ప్లాన్ తీసుకొని ఖచ్చితంగా నేను వర్కౌట్ చేస్తాను. ఖచ్చితంగా దాన్ని క్రియేట్ చేస్తాను. 5,000 వాల్యూమ్స్ ఓన్గా బై చేయకుండా బిల్డ్ చేసే విధంగా. అండ్ అదేవిధంగా నేను ఈ మీటింగ్ విన్న తర్వాత నా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఖచ్చితంగా క్లబ్ అనేది స్టార్ట్ చేయాలి. అది నెక్స్ట్ మంత్ ఏదైనా కానీ నేను పిడుగురాళ్ళు వెళ్ళి రూమ్స్ చూసుకుంటాను. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా క్లబ్ అనేది స్టార్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా
హెచ్పిఎల్కి ఇంతవరకు నేను క్వాలిఫై అవ్వలేదు. సో దాని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా హెచ్పిఎల్ అని క్వాలిఫై అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటాను. నెవర్ ఏ మీటింగ్స్కి మిస్ అవ్వకుండా నేను ఇందులో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నాను. నా టీంకి నేను రోల్ మోడల్ ఉండాలి అన్నట్టు అనుకుంటున్నాను సార్. ఉంటాను కూడా. సూపర్. ఓకే ఓకే యోగి సార్, మీరు దీంతో పాటుగా ఏం చేయాలి అంటే మీరు ఏదైతే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారో అది ఒక చిన్న టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం రాసుకోండి ఒక బుక్ లో. మీకు చిన్న ఇన్ఫర్మేషన్ అన్నమాట నా ద్వారా బుక్ లో రాసుకోండి. బుక్ లో రాసుకోవటం వల్లే మనకి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే రాత్రి కూడా సార్ చెప్పారు, సుధీర్ సార్, ఏదైతే ఇంకొకటి మీకు చిన్న పాట, ఫస్ట్ ట్రైనింగ్ లో మనకి లీడర్షిప్ ట్రైనింగ్ లో చరణ్దీప్ సింగ్ గారు చెప్పింది ఒక 2 మాటలు. ఆయన లేచే టైం 4:30. ఓకే, 4:30 దగ్గర నుంచి ఆయన చేసే వర్క్ ఆయన ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్ కూడా ఒక సక్సెస్ కి రేటు. చాలా మీటింగ్ లోనే చాలా ఇయర్స్ ఉన్నారు సార్. ఉన్నా సరే ఎప్పుడైతే క్రూషియల్ టైం ఎవరికైనా వస్తుంది, అది కంపల్సరీ. ఏ బిజినెస్ కైనా ఆ టైం ఉంటుంది, ఆ టైం పీరియడ్ ఉంటుంది. దాంట్లోనే మనం నలుగుతాము. దాని గురించి తెలుసుకొని సక్సెస్ అవ్వడానికి తొలిమెట్టది. ఓకేనా? సార్ చెప్పిన పాయింట్స్ లో ఒక చిన్న పాట, 3 years లోనే సార్ మిలిటీమ్ అయ్యారు. అప్పటి నుంచే సార్ ఒక గోల్ పెట్టుకున్నారు. అంటే 4th లెవెల్ క్వాలిఫికేషన్, ఏది వెకేషన్ క్వాలిఫికేషన్ మిలిటరీ మైన్ దగ్గర నుంచి సార్ పెట్టుకున్న గోల్. సార్ లేచే టైంతో సహా చెప్పారు. అంటే 4:30కి మనం ఫాలో అప్ అవ్వటం కాదు, వాళ్ళని ఫాలో అప్ అవ్వటం వల్ల మనం కూడా వాళ్ళలా తయారవ్వాలంటే మనం ఫస్ట్ చిన్న ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి, తప్పదు. ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే చేస్తామో సక్సెస్ కి ఫస్ట్ మెట్ అదే. నేను కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. అవి కూడా నేను నోట్ డౌన్ చేసుకున్నాను. అది ఆల్రెడీ చేశాను నిన్నటా నుంచే. అది ఆల్రెడీ జరుగుతుంది షెడ్యూల్. నాది కూడా హెచ్పిఎల్ వచ్చేసరికి 53% ఇస్ ద క్లోజ్. ఓకే, సార్ చెప్పింది ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ జోన్. మనకు వచ్చే ఆ ఇన్కమ్ సరిపోతుందని కంఫర్ట్ జోన్ లోనే ఇప్పుడు దాకా నేను ఉన్నాను. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నా. ఆల్రెడీ అడుగు పెట్టా కూడా. ఆ అడుగుల నుంచి మొదటి అడుగు పడుతుంది. ఓకేనా? దీంతో పాటుగా ఇంకొక సార్ చెప్పిందంటే, సార్ కింద కూడా చైర్మన్స్ క్లబ్ ఉన్నా సరే చాలా హమ్ముల్ గా ఉంటాం. ఎక్కడ యాటిట్యూడ్ అనేది లేకపోవటం చాలా అంటే చాలా నాకు ఇన్స్పిరేషన్. చరణ్దీప్ సింగ్ గారు, ఆయన కింద 72 పీటీలు. 72 ఇంకా ఎక్కువ. ఎంతమంది? 78. అంతేనా? విన్నారా? లీడర్షిప్ కి ఎవరు క్వాలిఫై అయ్యారు? ఎవరు లేరా? సీనియర్ సార్స్ ఎవరు లేరు. ఓకే, 78 మంది పీటీలు ఉన్నారు సార్ కింద. కానీ అయినా సరే ఆయన చెప్పే ట్రైనింగ్ ఆసమ్ అన్నమాట. ఓకే, ఇంకెవరున్నారు సీనియర్స్ మాట్లాడదాం అనుకునే వాళ్ళు? త్వరగా, టైం అయిపోతుంది. 6 minutes. సార్ని ఇన్వైట్ చేస్తే సార్ మనకి ఏదైతే ప్రమోషన్స్ ఉన్నాయో ఆ ప్రమోషన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ కాల్ అనేది క్లోజ్ చేసుకుందాం. వచ్చారు కదా చాలా మంది, లేరా ఇక్కడ? సార్ మాట్లాడతారా? ప్రసన్న రెడ్డి గారు ఫ్రీ అయ్యారా? ఓకే, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. షాప్ లో బిజీగా ఉండటం వల్ల మాట్లాడలేకపోయాను. ఓకే పర్లేదు. అదే ఫ్రీగా ఉంటే మాట్లాడండి, లేదంటే ఫ్రీగానే ఉన్నానండి. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఇండియాకి రావటం ఫస్ట్ టైం అండి. నాకైతే బాగా అనిపించింది ఈ ట్రైనింగ్ అనేది. మనం రోజు సుఖీభవ ట్రైనింగ్ వేరు, FBBS వేరు. ఇది ఒక బిగ్ విజన్ లాగా నాకు అనిపించిందండి. కాకపోతే ఏంటంటే నేను సింగిల్ గా రావటం, ఈసారి డబుల్ గా వద్దాం అనుకుంటున్నాను. ఇద్దరం కలిసి మా టీం తోటి వద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను సింగిల్ గానే వచ్చాను. ఈసారి నా టార్గెట్ ఏంటంటే మేమిద్దరం వచ్చి మాతో పాటు మా టీం ను కూడా తీసుకురావాలని, సూపర్వైజర్స్ ని ఒక 4 సూపర్వైజర్ ని తీసుకురావాలని గోల్ పెట్టుకున్నాము. అది ఒకటి. క్లబ్ ఒక ఇంపార్టెన్స్ మీటింగ్ లో చెప్పటం వల్ల నాకు బాగా అర్థమైంది. అంటే ఇంతకుముందు కూడా ఐడియా ఉంది, కాకపోతే
ఇప్పుడు క్లబ్ ఇంపార్టెన్స్ అనేది నాకు బాగా అర్థమైంది. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నాను, చెప్పాను కదా ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నానని. అట్లాగనే అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటేనండి, ఎవరైతే ప్రెసిడెంట్ టీమ్స్ ఉన్నారో లేకపోతే చైర్మన్స్ క్లబ్ ఉన్నారో వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళు ఎదిగిన తీరు కానీ ఆ స్టోరీస్ వింటుంటే బాగా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయండి. ఎందుకంటే మన దాంట్లో ఎక్కువగా నాకు కీలకమైన భాగం అనిపిస్తుంది అంటే మన స్టోరీస్ ఎక్కువగా వినగలగాలి. సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ మనం ఎక్కువగా వినగలగాలి. ఎవరితో ఒకరితో మనం కనెక్ట్ అవుతా ఉంటాము. అట్లా నాకు ఒక మేడం గారు చెప్పారు, చాలా బిజినెస్ ఉండి చాలా సంపాదన ఉండి నేను ఇంతవరకు చాలని కంఫర్ట్ జోన్ లో ఉంటాం, దాన్ని ఒక అడుగు ముందుకు వేసి ఇంకా సక్సెస్ కావాలనే స్టోరీ చెప్పారు. అది నాకు బాగా ఇన్స్పైర్ అయింది. ఇంకా చాలా మంది అండి, నేను వాళ్ళని బిఫోర్ ఆఫ్టర్ చూస్తుంటే నాకే చాలా మైండ్ బ్లోయింగ్ గా ఉంది. అంటే ఇన్ని సంవత్సరాలు న్యూట్రిషన్ వాడితే ఇట్లా తయారవుతారా? మీటింగ్స్ వినటం వల్ల వాళ్ళ మైండ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ భాష కానీ ఇంత ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎంతో ముందు చాలా లోగా ఉన్న వాళ్ళు లేకపోతే చాలా నాలెడ్జ్ పరంగా కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ లోగా ఉన్న వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కాగలుగుతారా అనేది ప్రత్యక్షంగా చూసినప్పుడు అంతమంది మెంబర్స్ లో నాకైతే అది బాగా అనిపించింది. దీనికి తోడు మనం ఎప్పుడైనా ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కావాలంటే మీటింగ్స్ ఫాలో కావాలనేది కూడా మాకు చాలా అనిపించింది. కాకపోతే నాకేంటంటే ఒకటే జనరల్ ట్రైనింగ్ లో కూర్చున్నాను, ఈసారి హెచ్పిఎల్ లో కూర్చొని జనరల్ ట్రైనింగ్ అని నేను బాగానే అన్నాను. అయితే హెచ్పిఎల్ కింద మనకు ఇంకా బాగుంటది అనే ఉద్దేశంతో ఆ హెచ్పిఎల్ కోసం నేను ట్రై చేస్తున్నానండి. మరి వచ్చే నెల ఆఖరికల్లా హెచ్పిఎల్ చాలా పూర్తి కంప్లీట్ అయింది, ఇంకా దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే నేను చూశాను కదా హెచ్పిఎల్ వాళ్ళకి ఆ సీటింగ్ కానీ వాళ్ళకి ఉండే విధానం కానీ బాగా అనిపించింది. అసలు మోటివేషన్ రాసుకుంటా ఉంటే పేజీలు నిండిపోతున్నాయండి. ఒక 20 పేజీలు దాకా రాశానంగా, ఒక 20 పేజీల దాకా స్లైడ్స్ ఉన్నాయి, అవి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. రాసుకోవటమే కాదు, వచ్చిన తర్వాత రెక్టిఫై చేసుకొని మనం దాన్ని ఒకసారి మనం ఎలా అమలుపరుచుకోవాలి. రాసుకుంటే సరిపోదు కాదు, వింటే సరిపోదు. మనం దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకొని ఈసారి ఎక్స్ట్రా వెంగిందాకి మనం దీని నుంచి ఎలా మనం మన గోల్ ని సాధించాలనే ప్రణాళిక పెట్టుకొని ముందుకు సాగాలి. అదైతే నేను ఇప్పుడు ఆ ప్రొసీజర్ లోనే ఉన్నాను. నాకైతే ఈ మీటింగ్ అనేది చాలా బూస్టప్ ఇచ్చింది. 200-300% నాకు చాలా ఉపయోగపడిద్దండి. ఎందుకంటే మనం మీటింగ్ రాకముందు దాకా మన మైండ్ సెట్ ఒకలాగా ఉంటది, సీరియస్నెస్ అంతగా ఉండదు. ఎందుకంటే రోజు చెప్పే వాళ్ళే చెప్తుంటే సీరియస్నెస్ ఉండదు. విధానంగా చూస్తుంటే మనకు చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. నాకైతే ఆ పీపుల్స్ చూస్తుంటే అక్కడికి వచ్చిన జనాల్ని వాళ్ళని చూస్తుంటే చాలా మంది, నేనే 2 రోజులు నా పక్కన కూర్చున్న వాళ్ళని గమనించాను. నేనేంటంటే విడిగా కూర్చొనే విన్నాను. అందరం మనం తలా వచ్చాక సీటింగ్ వచ్చింది కాబట్టి నా పక్కన కొత్త పీపుల్ తోటి కూర్చొని నేను వాళ్ళ వ్యవహార శైలి కానీ ఆయన్ని చూస్తుంటే నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఎందుకంటే మనం కొత్త వాళ్ళని రోజు పాత వాళ్ళని చూసే విధానం వేరు, కొత్త వాళ్ళని చూసినప్పుడు మనకు అది ఇదవుద్ది. అదైతే నాకు బాగా అనిపించిందండి. నేను ఏదైతే 3 days దానికి టైం తీసుకొని వచ్చాను, దానికైతే 100% జరిగింది అనుకుంటున్నాను కంపల్సరిగా. నాకైతే ఎక్స్ట్రా వెకేంజ్ మాత్రం సూపర్ మెమరబుల్ మూమెంట్ అండి. ఎందుకంటే మనం ఒక స్టెప్ వేయడానికి ఒక స్టెప్ ముందుకు తీసుకోవడానికి బాగా ఉపయోగపడుద్ది. ఎక్స్ట్రా వెకేంజ్ అనేది బాగా ఉపయోగపడుద్ది. మనకి ఎక్కడైనా కొన్ని డౌట్స్ ఉన్నా కానీ, కొంత మనలో స్ట్రక్ అయ్యే విధానం ఉన్నా కానీ రెక్టిఫై చేసుకోవడానికి ఈ మీటింగ్ అనేది చాలా ఉపయోగపడుద్ది అండి. ఇది మనం ఫస్ట్ లో ఖర్చు అనుకుంటాం కానీ ఖర్చు కాదు, పెట్టుబడి అనేది నాకు అర్థమైంది బాగా. ఎందుకంటే మనం దాని నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి పెట్టుబడే నాకు అర్థమైందండి. టైం కూడా మనం వేస్ట్ అనుకోకూడదు. టైం చాలా మనకి ఈ 365 days కి మనం వర్క్ చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. నా అభిప్రాయం అయితే ఇది. సూపర్ సార్. మీరు నెక్స్ట్ ఎల్డిఆర్ కి క్వాలిఫికేషన్ అవ్వాలి. ఈ మంత్ ఫైనల్ అన్నమాట. ఈ మంత్ క్వాలిఫికేషన్ అయితేనే నెక్స్ట్ క్వాలిఫికేషన్ కి రెడీ అవుతాం. ఈ మంత్ క్రూషియల్. ఓకే, మీకు దాని గురించి అర్థం కాకపోతే పర్సనల్ గా మీ సార్ అడగండి, చెప్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఎందుకు ట్రైనింగ్ సార్ అన్న కదా ఒక పాయింట్. ట్రైనింగ్ ఈజ్ ద హార్ట్. హెర్బల్ లైఫ్ లో ట్రైనింగే హార్ట్. ఆ ట్రైనింగ్ రాకపోతే మీరైనా నేనైనా వెళ్ళిపోవడమే. ఎందుకంటే కొత్తగా ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటది ట్రైనింగ్. విన్న పాయింట్స్ దాన్ని కొత్తగా చూడటం వల్ల ఓకే ఈ విధంగా కూడా వర్క్, ఈ విధంగా కూడా మనం ఫర్దర్ గా ముందుకు వెళ్ళొచ్చా అనే పాయింట్స్ మీద చాలా అంటే చాలా కవర్ అయ్యాయి ఎక్స్ట్రా ఇండియాలో. దాంతో పీపుల్ మనం బిలీవ్ మనం అడుగు చాలా అంటే చాలా పాజిటివ్స్ ఉంటాయి. ఇంకొకటి హెర్బల్ లైఫ్ లో